అందరికీ నమస్తే అండి. పాలు నిత్యావసరం. అటువంటి పాలు తాగి 5గురు చనిపోయి మరో 11 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అంటే అస్సలు నమ్మశక్యంగా ఉండడం లేదు. ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భయం రాజమండ్రిలో జరిగింది ఈ ఘటన. 2 రోజుల కిందట చాలామంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. 5గురు చనిపోయారు. 5గురిలో ఒక 73 ఏళ్ల మహిళ, ఒక చిన్నారి, మధ్య వయసులో వాళ్ళు కూడా ఉన్నారు 5గురు. ఇంకో 11 మంది ప్రస్తుతానికి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. విషమంగానే ఉంది వాళ్ళ పరిస్థితి. ఒక 73 కుటుంబాల్లో ఒక రకమైన భయం, ఆందోళన ఉంది. మొత్తం 106 కుటుంబాలకు పాలు సప్లై జరిగింది. ఇప్పుడు పాలు తాగి ఇంత దారుణమైన పరిస్థితి రావడం ఏంటి అనేది అందరిలో కూడా ఒక రకమైన భయం, ఆందోళన. ఏం జరిగింది రాజమండ్రిలో, ఏం జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు ఏమిటి, ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోబోతోంది, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం. మీకు తెలిసే ఉంటుంది కదా, రాజమండ్రిలో కల్తీ పాలు తాగిన ఘటనలో ఇదంతా జరిగిందనమాట. ప్రస్తుతానికి అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 106 కుటుంబాలకు పాలు సరఫరా జరిగింది కాబట్టి ఆ 106 కుటుంబాల్లో కూడా 73 కుటుంబాల్లో రక్త నమూనాలు సేకరించి ఆ రక్త నమూనాలు అంటే బ్లడ్ శాంపిల్స్ టెస్టుల కోసం పంపిస్తున్నారు. ఫారెన్సిక్కి అక్కడికి ఇక్కడికి టెస్టుల కోసం పంపిస్తున్నారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా లేదా అని చూస్తారు. ఇక్కడ మనం పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూస్తే, వీళ్ళకి పాలు సప్లై చేసిన వ్యక్తి పేరు గణేష్. ఇతను ప్రస్తుతానికి పోలీస్ కస్టడీలో, పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈయనకు వరలక్ష్మి డైరీ అని ఉంది. వరలక్ష్మి డైరీ సాధారణంగా మిల్క్ డైరీలు చాలా వరకు అనధికారికమే. మనము సిటీ ఏరియాస్లో అంటే బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, విజయవాడలో మోర్ దెన్ 90% పాల ప్యాకెట్లో కొనుక్కుంటాం కదా. బయట దొరికే పాల ప్యాకెట్లు కొనుక్కొని ఇంటి అవసరాలకు వాడుకుంటాం. పాల ప్యాకెట్లు అనేసరికి పెద్ద పెద్ద బ్రాండ్లు ఉంటాయి కాబట్టి దొడ్ల, హెరిటేజ్, ఈ విజయ, తిరుమల అండ్ ఇట్లా మోడల్ డైరీ అని ఇలా పెద్ద పెద్ద డైరీస్ ఉంటాయి కాబట్టి, బ్రాండెడ్ ఉంటాయి కాబట్టి, కార్పొరేట్ కంపెనీలు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదులే నమ్మకంతో తాగేస్తాం, అయిపోద్ది. కానీ రూరల్ ఏరియాస్లో మాత్రం 90% అనధికారిక డైరీల ద్వారా, ప్యాకెట్లు కాదు, నేరుగా ఆ పాల అబ్బాయి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇంటికి వచ్చి పాలు పోస్తుంటారు. బాగా రూరల్ ఏరియా అయితే వాళ్ళు వెళ్ళి ఒక డైరీకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎక్కడైతే గేదెలు ఉంటాయో గేదెల దగ్గర పాలు పడతారో అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు. సెమీ అర్బన్ ఏరియాస్ కావచ్చు, కాస్త మండల కేంద్రాలు లాంటివి అయితే పాలు పట్టిన వాళ్ళే ఆ పాలబ్బాయే లేదా పాలోడు వచ్చి ఇంటింటికి బండి మీద క్యాన్స్ పెట్టుకొని డెలివరీ చేస్తారు కదా. నాకు తెలిసినంత వరకు మన సబ్స్క్రైబర్లో, మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మోర్ దాన్ 70 to 80% ఇంటికి పాలు పాలోడు ఇంటికి వచ్చి పోసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అయితే ఇక్కడ సాధారణంగా ఈ చిన్న చిన్న డైరీస్కి అనుమతులు ఉండవు. ఎక్కడ కూడా అనుమతులు, పర్మిషన్స్ ఏమీ ఉండవు. వీళ్ళు పాలలో ఏం చేస్తారంటే, మనం ఏం చూస్తాం చెప్పండి, ఒక నార్మల్గా మనం ఏం చూస్తాం, పాలు మన ఇంటికి వచ్చినప్పుడు చిక్కదనం ఉందా లేదా, తెల్లగా ఉన్నాయా లేవా, ఫ్రెషా కాదా అని చూస్తాం. చిక్కదనం కోసం మనకు పాలు చూస్తే తెలిసిపోద్ది, తెల్లదనం కోసం పాలు చూస్తే తెలిసిపోద్ది, అంతేనా. అండ్ స్వచ్ఛమైన అంటే ఫ్రెషా కాదా అని చూడడానికి పాల మీద పొంగు నొరగ వస్తుంది కదా, నొరగుంటే అరే ఇప్పుడే పెట్టాడురా అందుకే నొరగ వచ్చిందిరా అని నమ్మకంతో ఉంటాం. కానీ వీళ్ళు ఆ తెల్లదనం, ఆ రంగు కోసం, ఆ చిక్కదనం కోసం, ఆ నొరగ కోసం కొన్ని కెమికల్స్ కలుపుతారు. అదే ఇక్కడ దెబ్బ కొట్టింది. అది కెమికల్స్ మోతాదుకు మించడం వల్ల రాజమండ్రిలో జరిగింది. అది కొంచెం ఇబ్బందికర అంశమే. రాజమండ్రిలో సప్లై చేసిన మిల్క్లో ఇథలీన్ గ్లైకాన్ ఇది కలిసిందంట. ఇది మోతాదుకు మించి కలవడం వలన ఒకేసారి అందరికీ కిడ్నీల మీద ఎఫెక్ట్ కొట్టిందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. సాధారణంగా మనం ఏం చూస్తాం అంటే, పాలు రెగ్యులర్గా చేసేది ఏంటంటే, ఇది ఒక 100 లీటర్ల క్యాన్ అనుకుందాం 100 లీటర్ల క్యాన్ అనుకుందాం. ఇందులో ఒక 50 లీటర్ల పాలు పడతారు. 50 లీటర్లు పాలు పడతారు. ఒక 40 లీటర్లు నీళ్ళు వేస్తారు. 50 లీటర్ల పాలలో 40 లీటర్ల నీళ్ళు అంటే ఖచ్చితంగా పలచబడతాయి, బాగా పలచగా అవుతాయి. దాన్ని చిక్కదనం చేయడం కోసం యూరియా కలుపుతారు. యూరియా వేసాక పాలు చిక్కబడతాయి. అండ్
తెల్లగా కూడా మారుతాయి. దాని మీద నురగ రావడం కోసం దాన్ని పాశ్చరైజ్ చేసినప్పుడు ఎప్పుడో ఇథిలీన్ గ్లైకాయిడ్ లాంటివో లేదంటే వేరే కెమికల్స్ ఉంటాయి. ఏమండి, అసలు నెయ్యే లేకుండా పామాయిల్లో సుగంధ ద్రవ్యాలు కలిపి రసాయనాలు కలిపి ఇదిగో నెయ్యి అని చెప్పి ప్రపంచంలోనే ప్రముఖ హిందూ దేవాలయానికి సప్లై చేసిన సమాజం అంది. అటువంటిది సామాన్యుల ఇళ్ళకి ఇదిగో ఇవి స్వచ్ఛమైన పాలు తెల్లని పాలు అని ఇవ్వడం పెద్ద లెక్క. సో లాభం కోసం లాభాపేక్షతో డబ్బులు ఎవరికి మాత్రం చేయదు. లీటర్ 80 రూపాయలకు అమ్ముతారు. సాధారణంగా 80 రూపాయలు ఉంటుంది లీటర్ పాలు. ఈ 80 రూపాయల్లో నిజంగా వాళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తే 7 రూపాయల నుంచి 8 రూపాయలు వాళ్ళకు మిగులుతుంది 1 లీటర్ మీద. అలా కాకుండా వాళ్ళకి 20 రూపాయల వరకు మిగిలే ఎత్తుగడ ఇది. 20 రూపాయలకు పైగా మిగులుతుంది లీటర్ మీద. అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. డబ్బు ఆశ మనిషిని ఇలా తయారు చేసింది. 50 లీటర్ పాలలో ఒక 40 లీటర్లు నీళ్లు కలిపి ఆ పల్స అయిపోతాయి కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి యూరియాను, కొన్ని ఇథిలీన్ గ్లైకాన్ లాంటివో కొన్ని కెమికల్స్ రకరకాలు కలిపేసి స్వచ్ఛంగా తెల్లగా చిక్కగా మనకి ఇస్తారనమాట ఇంటింటికి. అలా చేయడం వలన అది మోతాదుకు మించి పరిమితికి మించడం వల్ల జరిగింది. సో ఇది ఎందుకు జరిగిందంటే రాజమండ్రిలో ఎంతకీ ఈ ఘటన, వాళ్ళు ఆ డైరీలో పాశ్చరైజ్ చేస్తారు కదా, పాశ్చరైజ్ చేస్తారు, పాలని శీతలీకరణ చేస్తారు. ఇలా శీతలీకరణ చేసే సమయంలో ఆ మరలో ఈ ఇథిలీన్ గ్లైకాన్ ఉందంట. ఇది పొరపాటున ఆ క్యాన్లో పడిపోయిందంట. ఈ క్యాన్లో ఎక్కువ పడిపోయింది. ఎక్కువ పడిపోవడం వలన ఆ పాలు వాళ్ళు 106 కుటుంబాలకు ఆయన సప్లై చేశాడు. ఆ రోజు ఫిబ్రవరి 15వ తేదీన 106 కుటుంబాలకు సరఫరా చేశాడు. ఆ 106 కుటుంబాల్లో కూడా రకరకాల స్థాయిలో ఈ ఎఫెక్ట్ కొట్టింది. అందులో కొన్ని ఫ్యామిలీస్ హాస్పిటల్లో సీరియస్గా ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ అయిందనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఆ 15 రోజులు నెల రోజులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రైవేట్ ట్రావెల్స్ అందరి మీద ఫైన్లు వేసేస్తారు, చెక్ చేసేస్తారు. అబ్బో ప్రభుత్వం చాలా సీరియస్గా పని చేస్తుంది అని అనిపించుకుంటారు షో కోసం. సో అలాగే ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డైరీలన్నింటి మీద తనిఖీలు జరుగుతాయి. ఖచ్చితంగా తనిఖీలు జరుగుతాయి. ఈ తనిఖీల్లో ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయో కూడా తెలియదు. ఎన్ని కేజీలు యూరియా బయటకు వస్తుందో, ఎన్ని రసాయనాలు బయటకు వస్తాయో కూడా తెలియదు. సో ఏది ప్యూరిటీ లేదండి, ప్రతిదీ కలుషితమే. ఆ కలుషితంలో పాల కలుషితం అనేది ఇంకొంచెం ఎక్కువైంది. ఇప్పుడు మన మార్కెట్లో పళ్ళు ఉంటాయి, పళ్ళు గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకోవాలా? వాళ్ళు కలర్ కనిపించడం కోసం కెమికల్ స్ప్రే చేస్తారని పళ్ళు అమ్మే వాళ్ళే చెప్తారే. మనకు బాగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే, పర్సనల్గా అటాచ్మెంట్ పెరిగితే, ఈ పండు వద్దు, దీని మీద మేము కెమికల్ స్ప్రే చేసాము, వేరేది కొనండి అని వాళ్ళే ఇస్తారు. సో ప్రతిదీ వ్యాపారం కోసమో, లాభాపేక్ష కోసమో, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు ఖర్చు సంపాదించేయడానికో ఇలా రకరకాల అడ్డదారులు తొక్కుతారు. ఆ అడ్డదారులు బెడిసి కొట్టి రాజమండ్రిలో ఇది తేడా జరిగిందనమాట. సో దీని మీద ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది చూద్దాం. ప్రభుత్వం అయితే నిన్న సీఎం గారు అసెంబ్లీలో ప్రకటించింది అయితే మాత్రం మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇస్తున్నాము అండ్ అందరికీ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తున్నామని చెప్పారు. స్టిల్ ఇప్పటికీ డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈ విచారణలో ఇంకా పూర్తి స్థాయి నిర్ఘాంతపోయే అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వచ్చినప్పుడు దీనికి ఫాలో అప్గా ఇంకా వీడియోస్ నేను చేస్తాను.